శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో జాయింట్ సిగ్నిఫికేటర్స్ అనగా సంయుక్త కారక గ్రహాలు, అలాగే ఎఫెక్టివ్ సిగ్నిఫికేటర్స్ ప్రభావవంతమైన కారక గ్రహాలు, ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అనగా ఫలవంతమైన కారక గ్రహాల గురించి తెలుసుకుందాం. వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనగా వాటిని ఎలా ఎన్నుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీక్షకులకు చిన్న మనవి, ఛానల్ పేరును కేపీ జ్యోతిష విద్యాలయంగా మార్చడమైనది. ఎందుకనగా దీనిని రిజిస్ట్రేషన్ చేసి ఇంకా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మార్చినాము. వీక్షకులు గమనించగలరు. ఇక విషయంలోకి వద్దాం. జాతకుడు ఏదైనా ఒక ప్రత్యేకమైన సంఘటన గురించి అడిగినప్పుడు మాత్రమే ఫలవంతమైన కారకులను ఉపయోగించి సంఘటన ఫలిస్తుందా లేదా, ఫలిస్తే ఎప్పుడు ఫలిస్తుంది అని చెప్పడానికి ఈ ఫలవంతమైన గ్రహాలను ఉపయోగిస్తాం. అవి ఒకటి సంయుక్త కారక గ్రహాలు, ప్రభావవంతమైన గ్రహాలు, మూడవది ఫలవంతమైన కారక గ్రహాలు. వీటిని ఎలా ఎన్నుకోవాలని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఇందులో ఒక పద్ధతి ఫార్ములా బేస్డ్ సెలెక్టింగ్ ద ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అని కూడా అంటాం. దాన్నే టైర్ 1 సిగ్నిఫికేటర్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ ద కస్పల్ సబ్లార్డ్. టైర్ 2 సిగ్నిఫికేటర్స్ ఇన్ ద సబ్ ఆఫ్ అన్టీనెంటెడ్ సిగ్నిఫికేటర్స్. టైర్ 3 సిగ్నిఫికేటర్స్ ఇన్ ద స్టార్ అండ్ సబ్ ఆఫ్ అనదర్ సిగ్నిఫికేటర్ ఆర్ అట్లీస్ట్ సబ్. ఈ విధంగా 3 రకాలుగా ఎన్నుకుంటాం. ఇలా ఎన్నుకున్న తర్వాత ముందు ఈ ప్రాక్టికల్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ జాతక చక్రాన్ని చూసి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ను ఎన్నుకోవడం తెలుసుకుందాం. ముందుగా వివాహానికి చూద్దాం. వివాహానికి ప్రధాన భావం అనగా మెయిన్ హౌస్ 7, సహాయక భావాలు 2, 11. సహాయక భావాలు 2, 11. ఇప్పుడు 2, 7, 11 భావాలకు గల కారకత్వాలను నమోదు చేసుకుందాం. 2వ భావమునకు గురువు, కేతువు, కుజుడు. 7వ భావమునకు రవి, బుధుడు మరియు బుధుడు. 11వ భావమునకు శని మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు 2, 7, 11 ఈ 3 భావాలకు గురువు, కేతువు, కుజుడు, రవి, బుధుడు, శని ఈ 5 గ్రహాలను సంయుక్త లేదా జాయింట్ సిగ్నిఫికేటర్స్ అని అంటారు. ఇప్పుడు వీరిలో నుండి ప్రభావవంతమైన కారక గ్రహాలను ఎన్నుకుందాం. వీరిని ఎలా ఎన్నుకోవాలంటే, ఇక్కడ వచ్చిన కుజుడు 2వ భావానికి వ్యయభావమైన 1వ భావానికి ఇదే కుజుడు బలంగా కారకుడైతే కుజుడిని తొలగించుకుంటాం లేదా తొలగిస్తాం. కుజుడు పై వరుసలో డిలో కానీ, సిలో కానీ, బిలో కానీ, ఏలో కానీ ఎక్కడా లేడు కనుక కుజుడిని ఉంచుకుంటాం. కేతువు బిలో ఉన్నాడు. బిలో కానీ, ఏలో కానీ ఎక్కడా లేడు, కేతువును ఉంచుకుంటాం. జూపిటర్ గురువు డిలో ఉన్నాడు, సిలో లేడు, బిలో ఉన్నాడు, ఏలో లేడు. అనగా డి కన్నా సి బలవంతమైంది, సి కన్నా బి బలవంతమైంది, బి కన్నా ఏ బలవంతమైనది. జూపిటర్ బిలో ఉన్నాడు, డిలో ఉన్నాడు కనుక జూపిటర్ 2వ భావానికే బలమైన కారకుడు.
ఒకటవ భావానికి కారకుడైన రెండవ భావానికన్నా ఒకటవ భావానికి బలహీనుడు కనుక గురువును కూడా ఉంచుకుంటాం. ఇప్పుడు ఏడవ భావానికి వ్యయభావమైన 6వ భావంలో 7వ భావంలో ఉన్నవారు బలంగా కారకులైతే వారిని తొలగిస్తాం. బుధుడు డిలో లేడు, సిలో లేడు, బిఏ ఖాళీ ఉన్నాయి కనుక బుధుడిని కూడా ఉంచుకుంటాం. బుధుడిని ఆల్రెడీ ఉంచుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొకసారి నమోదు చేయని అవసరం లేదు. రవి కూడా పై వరుసలో అనగా 6వ భావం యొక్క సిగ్నిఫికేటర్స్ వరుసలో ఎక్కడా లేడు కనుక రవిని కూడా ఉంచుకుంటాం. ఇక 11వ భావము, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. 11వ భావానికి శని మాత్రమే ఉన్నాడు. అదే శని పై వరుసలో సిలో ఉన్నాడు అనగా డి కన్నా సి బలవంతమైనది. కానీ ఇలా ఏ భావానికైనా ఒకే గ్రహం ఉంటూ వ్యయభావానికి బలంగా కారకుడైనను ఒక్కడే కాబట్టి ఒకే గ్రహం కనుక అలాగే ఉంచుకుంటాం. శని డిలో ఉన్నాడు, పై వరుసలో సిలో ఉన్నను శనిని అలాగే ఉంచుకుంటాం. మామూలుగా మా గురువులు చెప్పింది ఏమంటే ఇలా ఒకే గ్రహం వస్తే ఈ గ్రహము బాధించి వేధించిగాను ఇదే గ్రహము ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. దీన్ని అలాగే తెలుపుతున్నాను. అలాగే శనిని కూడా ఉంచుకుంటున్నాము. అనగా ఈ 5 గ్రహాలు కూడా ప్రభావవంతమైన గ్రహాలే అని తెలుసుకోవచ్చు. మొత్తము 6 గ్రహాలు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది, ఇది మనము ప్రత్యేకంగా వివాహం కొరకు గనక 2, 7, 11కు మాత్రమే చూస్తాం. ఇప్పుడు ఇదే కుజుడు 8లో ఉన్నాడు కదా, బలంగా ఉన్నాడంటే దానిని పరిగణించం. ఏ భావాలకు ఆ భావాలకు ఉన్న వ్యయ భావాలను మాత్రమే పరిగణిస్తాం, మిగతావి పరిగణించం. ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్ఫుల్ లేదా బలవంతమైన కారక గ్రహాలను ఎన్నుకుందాం. ఈ పద్ధతిని ఫార్ములా బేస్డ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అని అంటాం. టైర్ 1 సిగ్నిఫికేటర్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ ద కస్పల్ సబ్లార్డ్. మరొకసారి వినండి. టైర్ 1 సిగ్నిఫికేటర్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ ద కస్పల్ సబ్లార్డ్ అనగా ప్రధాన భావాలైన అనగా 2, 7, 11 మనము వివాహం కొరకు చూస్తున్నాం కనుక 2, 7, 11 ఈ భావాల సబ్ లార్డ్లలో అనగా శని 7వ భావానికి శని, 11వ భావానికి రాహువు అనగా శని రాహువు వీరి నక్షత్రాలలో ఉన్న సిగ్నిఫికేటర్స్ అనగా మనకు ఈ 6 గ్రహాలు సిగ్నిఫికేటర్స్గా వచ్చాయి. వీళ్ళు శని నక్షత్రంలో కానీ రాహు నక్షత్రంలో కానీ ఉంటే పూర్తిగా ఫలితం ఇవ్వడంలో బలవంతులని తెలుసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. శని నక్షత్రంలో గురువు ఉన్నాడా, కేతువు ఉన్నాడా, కుజుడున్నాడా, రవి ఉన్నాడా, బుధుడున్నాడా, శని ఉన్నాడా చూద్దాం. శని నక్షత్రంలో అసలు ఏ గ్రహము లేదు కనుక వదిలేద్దాం. ఇక రాహు నక్షత్రంలో కుజుడు మాత్రమే ఉన్నాడు కనుక టైర్ 1 కింద కుజుడిని నమోదు చేసుకుందాం. ఇక టైర్ 2 సిగ్నిఫికేటర్స్ ఇన్ ద సబ్ ఆఫ్ అన్టీనెంటెడ్ సబ్ అనగా జాయింట్ సిగ్నిఫికేటర్స్గా వచ్చిన గ్రహాలలో ఎవరి సబ్లార్డ్ పొజిషనల్ స్టేటస్ కలిగి ఉన్నాడో ఆ గ్రహాన్ని ఎన్నుకుంటాం. ఎఫెక్టివ్ సిగ్నిఫికేటర్స్గా వచ్చిన గ్రహాలలో ఏవైతే పొజిషనల్ స్టేటస్ కలిగి ఉన్న సిగ్నిఫికేటర్స్ యొక్క సబ్లో ఉంటాయో
అవి ద్వితీయ శ్రేణి ఫలవంతమైన గ్రహాలు. ఈ 6 గ్రహాలలో గురువు, కేతువు, కుజుడు, రవి, బుధుడు, శని. వీరిలో కుజుడు, రవి, శని మాత్రమే పొజిషనల్ స్టేటస్ కలిగి ఉన్నారు. ఇక్కడ రవి మాత్రమే తన సొంత సబ్లో ఉన్నాడు పొజిషనల్ స్టేటస్ కలిగి ఉండి. ఇక కుజుని సబ్లార్డు కేతువును నమోదు చేసుకుంటాం. అలాగే శని యొక్క సబ్లార్డ్ రాహువు మన ఎఫెక్టివ్ సిగ్నిఫికేటర్స్లో లేడు గనక నమోదు చేసుకోము. టైర్ 2 రవి, కేతువు. ఇక్కడ మనకు 3 మాత్రమే అవసరం అవుతారు. దశ, భుక్తి, అంతర DBAకి. టైర్ 1లో కుజుడు, టైర్ 2లో రవి, కేతువు. 3 సరిపోయారు, ఇక అవసరం లేదు. ఇలా సరిపోయారు అనుకుంటే టైర్ 3కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇలా టైర్ 1లో 3 వచ్చినా టైర్ 2కి అవసరం లేదు. కానీ మనం టైర్ 3 ఎలా ఎన్నుకోవాలో తెలుసుకోవడం కొరకు టైర్ 3ని కూడా నమోదు చేసుకుందాం. ఇప్పుడు టైర్ 3 సిగ్నిఫికేటర్స్ ఇన్ ద స్టార్ అండ్ సబ్ ఆఫ్ ద అనదర్ సిగ్నిఫికేటర్ ఆర్ సబ్. టైర్ 3 సిగ్నిఫికేటర్స్ in the star and sub of another significator or at least sub అనగా సిగ్నిఫికేటర్స్ ఎఫెక్టివ్ సిగ్నిఫికేటర్స్గా వచ్చిన గ్రహము అదే ఎఫెక్టివ్ సిగ్నిఫికేటర్స్గా ఉన్న సబ్లో ఉన్నను ఆ గ్రహాన్ని తీసుకుంటాం. టైర్ 3 రవి సొంత సబ్లోనే ఉన్నాడు కనుక రవిని తీసుకోవచ్చు. తర్వాత కుజుడు కేతువు సబ్లో ఉన్నాడు. కేతువు కూడా ఎఫెక్టివ్ సిగ్నిఫికేటరే కనుక కుజుడిని కూడా నమోదు చేసుకుందాం. తర్వాత బుధుడు రాహువు సబ్లో ఉన్నాడు. రాహువు మనకు ఎఫెక్టివ్ సిగ్నిఫికేటర్ కాదు కనుక బుధుడిని వదిలివేద్దాం. తర్వాత గురువు తన సొంత సబ్లోనే ఉన్నాడు మరియు కేతువు నక్షత్రంలో కూడా ఉన్నాడు కనుక గురువుని తీసుకోవచ్చు. తర్వాత శని రాహువు సబ్లో ఉన్నాడు. రాహు ఎఫెక్టివ్ సిగ్నిఫికేటర్ కాదు కనుక శనిని వదిలివేద్దాం. తర్వాత కేతువు జూపిటర్ సబ్లో ఉన్నాడు కనుక కేతువును నమోదు చేద్దాం. ఇప్పుడు టైర్ 1లో కుజుడు, టైర్ 2లో రవి, కేతువు, టైర్ 3లో రవి, కుజుడు, గురువు, కేతువు. కానీ మనకు టైర్ 1, టైర్ 2లోనే 3 సరిపోయారు కనుక దశానాథుడు, భుక్తినాథుడు, అంతర్నాథుడు. దశాలార్డ్, భుక్తిలార్డ్, అంతరలార్డ్ కనుక టైర్ 3 వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం టైర్ 3 కూడా తెలుసుకోవాలని టైర్ 3ని కూడా ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇలా వీళ్ళు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్. వీళ్లను రూలింగ్ ప్లానెట్స్తో అనుసంధానించి దశ, భుక్తిని ఎన్నుకోవడంతో ఫలితాలను ఖచ్చితంగా చెప్పవచ్చు. దానిని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోలో ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ను ఎలా ఎన్నుకోవాలో లేదా ఎలా సెలెక్షన్ చేసుకోవాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో రూలింగ్ ప్లానెట్స్తో ఈ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ని అనుసంధానించి దశ, భుక్తి, అంతరలో ఎవరి దశలో, ఎవరి భుక్తిలో, ఎవరి అంతరలో ఈ సంఘటన జరుగుతుందో ఖచ్చితంగా ఎలా చెప్పగలమో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.